ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. యేసుక్రీస్తు శుభవార్త ప్రకారం మానవులందరూ రక్షించబడతారు అని తెలుపబడింది. యేసు ప్రభువారి యొక్క మెసేజ్ ప్రకారం అందరూ రక్షించబడతారు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం ప్రశ్నించాల్సింది ఏంటంటే ఎవరికి రక్షణ అవసరం? రక్షణ ఎవరికి అవసరము? ఆరోగ్యం ఎవరికి అవసరం? డబ్బులు ఎవరికి అవసరం? అందరూ ఆలోచించాలి. ఇక్కడ ఎంతమంది రక్షణను కోరుకుంటున్నారు? ఎంతమంది సెక్యూరిటీ కోరుకుంటున్నారు? ఎంతమంది ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారు? ఎంతమంది పేదరికంలో నుంచి బయటపడాలనుకుంటున్నారు? ఎంతమంది అజ్ఞానంలో నుంచి బయటపడాలనుకుంటున్నారు? ఎంతమంది ఒక రాంగ్ పరిస్థితి నుంచి బయటపడాలనుకుంటున్నారు? ఒక రాంగ్ ఎన్విరాన్మెంట్ నుంచి బయటపడాలనుకుంటున్నారు? వారికి ఏదన్నా చెప్తే అది గుడ్ న్యూస్ అవుతుంది. రక్షించబడటానికి చూస్తున్న వాళ్ళకి నీకు రక్షణ వచ్చి ఉన్నదంటే అతనికి ఒక మంచి వార్త అవుతుంది, గుడ్ న్యూస్. ఒక రోగంతో బాధపడుతున్న వాడికి నీకు ఆరోగ్యం వచ్చే అవకాశం వచ్చేసింది అని చెప్తే అతనికి సంతోషం వస్తుంది. ఈ లోకంలో యేసు ప్రభువారి యొక్క మెసేజ్ ఎవరి కోసమయ్యా అంటే ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారికి యేసు ప్రభువారు గుడ్ న్యూస్ చెప్పారు. యేసు ప్రభువారు ఏమన్నాడు? రోగులకే వైద్యుడు అవసరము, గుడ్డి వారికే చూపు అవసరము, కుంటి వారికే కాళ్ళు అవసరము, చెవిటి వాళ్ళకే శబ్దం వినే యంత్రం అవసరము. అర్థమవుతుందా? మూగవాడికి మాట్లాడటం అవసరం, కళ్ళు లేని వారికి కళ్ళు అవసరం. ఎవరైతే ఆపదలో ఉన్నారో వారికి ఆ ఆపద నుంచి రక్షించేవాడు అవసరం, ఆ ఆపద నుంచి బయటపడటం అవసరం. ఈ లోకంలో ఉన్నవారందరూ కూడా వారు సమస్యలో ఉన్నారు, ఆపదలో ఉన్నారు. కొంతమందికి ఆ విషయం తెలుసండి, కొంతమందికి ఆ విషయం తెలియదండి. నువ్వెందుకు రక్షించబడాలి? నువ్వు ప్రమాదంలో ఉంటే రక్షించబడాలి. నువ్వు ప్రమాదంలో ఉన్నావని నీకు తెలియకపోతే నువ్వు ఎలా రక్షించబడతావు? అర్థమవుతుందా? చాలామందికి వాళ్ళు ప్రమాదంలో ఉన్నారన్న సంగతే తెలియదండి. వారు అనారోగ్యంతో ఉన్నారన్న సంగతే తెలియదండి. వారు రకరకాల ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయారు, బానిసత్వంలో ఉన్నారన్న సంగతే తెలియదండి. సో ఎవరికి స్వతంత్రం కావాలి? బానిసత్వంలో ఉన్న వాళ్ళకి. వాళ్ళు బానిసత్వంలో ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి స్వతంత్రం కావాలని ఎలా కోరుకుంటారు? యేసు ప్రభువారి యొక్క శుభవార్త ప్రకారం ఎవరైతే వారు ఉన్న పరిస్థితిలో నుంచి బయటపడాలనుకుంటున్నారో వారి కోసం సువార్త ప్రకటించాడు యేసు ప్రభువారు. నీకు రక్షణ అవసరమా వద్దా? ఆ రక్షణని అంటే నీకు రోగం ఉంటే వైద్యుడు వస్తాడు, అర్థమవుతుందా? రోగులకే వైద్యుడు అవసరం, గుడ్డివారికే దారి చూపించేవాడు అవసరం, బలహీనులకే బలం అవసరం. సో ఎవరికి ఏది అవసరమో వాళ్ళే నిర్ణయించుకొని దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజున యేసు ప్రభువారు శుభవార్త ఏంటి అంటే మానవులందరూ భయంకరమైన ప్రమాదంలో ఉన్నారు, భయంకరమైన సమస్యల్లో ఉన్నారు.
వాళ్ళందరూ బయటపడాలి అంటే యేసు ప్రభువారే మార్గము. అర్థమవుతుందండి? అందుకే ఆయన ఊరూర గ్రామం తిరిగి ఏం చెప్పాడంటే, ఇదిగో దేవుని రాజ్యం వచ్చేసింది, ఆ రాజ్యంలోకి ప్రవేశించండి, మీరు మీ జీవితాన్ని ఇప్పుడే బాగు చేసుకుంటారు, ఇప్పుడే బాగుపడుద్ది మీ జీవితం. పరలోక రాజ్యాన్ని నేను తీసుకొచ్చాను, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్ అన్నారు. అంటే అందుబాటులోకి వచ్చేసింది అని అర్థం. అట్ హ్యాండ్ అంటే నీ చేతికి అందే అంత దగ్గరలోకి వచ్చింది అని అర్థం. సో దేవుని రాజ్యం ఇప్పుడు ఇక్కడే ఉన్నది. నిజముగా దేవుని రాజ్యంలోకి ఇక్కడ చేరితే అందరూ సమస్యల నుంచి బయటపడతారండి, సమస్యల నుంచి బయటపడతారు. అయితే ఇంకా కొంచెం ముందుకి ఆలోచిస్తే ఇక్కడ ఇంకో పాయింట్ ఉందండి, అర్థం చేసుకోవాలి అందరూ. ప్రభువారు అందరినీ పిలుస్తున్నాడు, కానీ ఎవరైతే తెలివిగా లేకపోతే ఆలోచన సరిగ్గా ఉండి అర్థవంతంగా ఆలోచిస్తున్నారో వారినే దేవుడు తీసుకుంటున్నాడు లోపలికి. ఎందుకంటే మోసపోయే వారికి, అర్థం లేని వారికి దేవుని రాజ్యం లేదు అంటున్నాడు. అర్థమవుతుందా? సో అందుకే చాలామందికి వారి ఉన్న పరిస్థితి వారికి తెలియదండి. అజ్ఞానము చేత చీకటిలో జీవించుచూ ఉన్నారు. అందుకే వారిని దేవుని రాజ్యంలోకి తీసుకురావడం చాలా కష్టమైపోతుంది. దేవుని యొక్క వాక్యం ప్రకారం స్పష్టంగా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఏమండి, అందరికీ దేవుని రాజ్యం అందదండి. అందుకే శిష్యులు అడిగారు, ప్రభువా రక్షించబడే కొంతమందేనా? కొంతమంది. అవును, ఎవరైతే జ్ఞానాన్ని సంపాదిస్తారో, వివేకం సంపాదిస్తారో వారికి మాత్రమే అందుతుంది, మిగతా వాళ్ళకి అందదు. ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా గమనించాలండి. చాలామంది అజ్ఞానంలో ఉండి జ్ఞానంలో ఉన్నారనుకుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వాక్య భాగం చూద్దాం, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనం జాగ్రత్తగా గమనించండి. అప్పుడు యేసు ఇలా అంటున్నారు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోకి వచ్చిదని చెప్పాను. ఆయన యొద్దన్న పరిశీలనలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును, కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. అందరూ గమనించాలి. ఈ విషయాన్ని కొంచెం డీకోడ్ చేద్దాం. యేసు ప్రభువారు అంటున్నారు, మీరు చూచువారైతే చూడని వారు కావాలి, చూడని వారైతే చూచువారు కావాలి అంటున్నాడు. ఏంటండి దాని అర్థం? చాలామంది ఈ లోకంలో ఎవరికి వారే మేధావులు అనుకుంటూ ఉంటారు, ఎవరికి వారే తెలివిగల వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మాకు అన్నీ కనబడుతున్నాయి, మాకు అన్నీ తెలుసు అని అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు చూచువారు అనమాట. అంటే వాళ్ళకి కనబడుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, ఈ లోక జ్ఞానంతో మాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నారు. కానీ ప్రభువారు ఏమంటున్నారంటే, చూడని వారు చూడవలను, చూచివారు గుడ్డివారు కావలను. అంటే ఏం చెప్తున్నారంటే ప్రభువారు, ఈ లోక జ్ఞానము మీకు గుడ్డితనము కలుగజేస్తుంది, పరలోక సంబంధమైన జ్ఞానము మీకు కన్నులు తెరవబడుతుంది. అంటే కన్నులు తెరవబడతాయి అప్పుడు పరలోక సంబంధ జ్ఞానం ద్వారా. సో కాబట్టి ఎవరైతే ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ గుడ్డివాళ్ళేనంట. మరి నా పరిచర్య అంటే యేసుప్రభువారు అంటావు, నా పరిచర్యలో నేను ఎవరినైతే ఎదుర్కొంటానో, ఎవరికైతే సువార్త చెప్తానో వారి కనులు తెరవబడతాయి, వాళ్ళు నిజంగా జ్ఞానాన్ని చూడగలుగుతారు. అప్పటి వరకు వారు గుడ్డితనంలోనే ఉంటారు. అర్థమవుతుందా? గుడ్డిగా ఉన్న వాళ్ళని మోసం చేయడం చాలా ఈజీ కదండి, అవునా కదా? కళ్ళు లేని వారిని మోసం చేయడం చాలా ఈజీ కదా. సో ఈ లోకంలో అందరూ కళ్ళు లేవు ఏంటి, సినిమా స్టార్లు మోసం చేస్తూ ఉన్నారు, సినిమా పాటలు మోసం చేస్తూ ఉన్నాయి. ఆ ఫాల్స్ ఎంజాయ్మెంట్లో వాళ్ళని అక్కడే తిప్పుతున్నారు అజ్ఞానుల్ని. అర్థమవుతుందని నేను చెప్తుంది. రాజకీయ నాయకులు పాపం ఏమీ తెలియని అమాయకుల్ని మోసం చేస్తూ ఉన్నారు.
అజ్ఞానము 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 వారికి ఉండటం వలన వారి జీవితము మోసపూరితంగా ఉంటుంది. వాళ్ళు అడుగడుగున మోసపోతూ ఉంటారు. సో యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు మోసంలో నుంచి బయటపడాలి, మీరు అజ్ఞానంలో నుంచి బయటపడాలి, మీకు రక్షణ అవసరము, మీరు ప్రమాదంలో ఉన్నారు. ఎవరికి కూడా అర్థం కావట్లేదు. నిజంగా నోవాహు కాలంలో జరిగిందే ఇప్పుడు జరుగుతుందండి. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా ధనవంతుడైపోయి అన్ని హంగులు ఆర్భాటాలు ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుందాం. సపోజ్ ఏమండి, అన్ని హంగులు ఆర్భాటాలు ఉండి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏంటి అలా సినిమా పాటలు పెట్టుకుంటున్నాడు, ఏంది మజాగా తిరుగుతున్నాడు, రకరకాలుగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు అనుకుందాం. ఓకే, అయితే వాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారో వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు ఎంత అజ్ఞానులు అంటే వాళ్ళ ప్రమాదం గురించి వాళ్ళకి తెలియదు అనమాట. నోవాహు అలానే అందరికీ ప్రకటించాడు, చూడయా నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, దేవుని యొక్క ఉగ్రత నీపైకి రాబోతూ ఉన్నది. ఏంటి, నిన్ను రక్షించడానికి నన్ను పంపాడు దేవుడు. అదిగో నేను ఓడగొడుతున్నాను, ఈ ఓడలోకి వస్తే నువ్వు రక్షించబడతావు. సో మానవులు ఎంతగా మోసపోతారంటే వారి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళంతా తనుములకలైపోతారనమాట. వాళ్ళకి అర్థం కాదనమాట, అసలు ఏ విషయమో ఏంటో కూడా అర్థం కాదు. ఆ రోజున వర్షం పడటం స్టార్ట్ అయ్యింది, నీళ్లు ఇంతవరకు వచ్చేసినాయి, నడుము వరకు వచ్చినాయి. అయినా కూడా వాళ్ళు ఇదంతా ఒట్టి బూటకమని నమ్మటంలా. చివరికి 40 రాత్రులు 40 దినాలు వర్షం కురిసింది. ఆ నోవాహు ఓడ పైకి తేలింది, మిగతా ప్రపంచమంతా నీళ్ళలో మునిగిపోయింది. మానవులు, జంతువులు, పక్షులు, పురుగులు అన్నీ ఆ నీటిలో మునిగిపోయి చనిపోయాయి. అర్థమవుతుందా? అక్కడ రాయబడలేదు, కానీ అక్కడ గొంతు దాకా వస్తే వాళ్ళందరూ వచ్చి మాకు కూడా తలుపు తీయండి, మేము కూడా లోపలికి వస్తామని ఉంటారు. అర్థమవుతుందా? సో ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ప్రమాదం ఉన్నదని గ్రహించగలిగేంత జ్ఞానము రావటం గ్రేట్ అండి. విషయం సరిగ్గా అర్థమవటం గ్రేట్ అండి. అది దేవుని యొక్క కృప వలన జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ప్రమాదంలో మానవులందరూ ఉన్నారు. ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో చెప్తున్నాం. మొదటి మతము. ఈ రోజున మతం అనేది పెద్ద ప్రమాదంగా తయారైంది మానవులకి. రెండవది రాజకీయము. మూడవది ఈ లోక ఎంటర్టైన్మెంటు. అవి సినిమాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. మానవుల్ని వారి యొక్క ప్రమాదంని గుర్తించగలిగే పొజిషన్ నుంచి వారిని తీసుకెళ్ళిపోతున్నాయి అన్నమాట. వాళ్ళకి ఇంకా జ్ఞానం ఉండట్లేదు. వాళ్ళు ఎంత దారుణమైన ప్రమాదంలో ఉన్నారో వాళ్ళకి తెలియట్లేదు. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, మీకు కళ్ళుంటే బాగుండాయా, కనబడుద్ది, కానీ మీరు చూచుచున్నామని చెప్తున్నారు కానీ అర్థం కావట్లేదు, మీరు కళ్ళు లేనివారు. ఆ వచనం ఒకసారి చదువుతాను చూడండి, 41వ వచనం చూడండి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును. ఎందుకని? గుడ్డివాళ్ళకి ఆయన కన్నులు ఇస్తాడు. అయ్యా నాకు అర్థం కావట్లేదంటే చెప్తాడు, అయ్యా నాకు ఏం తెలియదంటే చెప్తాడు. కానీ మాకు కళ్ళున్నాయి, కనబడుతున్నాయి అంటే ప్రభువారు ఏం చేస్తారండి? అందుకే ప్రభువారు ఏమంటున్నాడంటే, మీరు గుడ్డివారైతే మీకే మేలు, మీ కన్నులు ఇవ్వబడతాయి. కానీ మీరేమంటున్నారు? మా కళ్ళు ఉన్నాయి, మేము బాగుపడతాము, మేము బాగున్నాం అనుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా పాపంలో ఉన్నారు. మీరందరూ కూడా నశించిపోతారు. ఈ లోకంలో భయంకరమైన అజ్ఞానం అలుముకుందండి. ఏమండి, చదువు లేదు, సంధ్య లేదు, ఏమాత్రం జ్ఞానం లేదు. అలాంటి జ్ఞానం లేని వారిని ఈ లోకంలో ఉన్న అపవాది మోసం చేస్తున్నాడు. ఇప్పుడు సినిమాలు ఎలా ఉంటాయంటే చూడండి, సినిమా అనేది వ్యాపారం. సినిమా నుంచి బయటపడాలి. ఎందుకంటే సినిమా యొక్క దుస్థితి నుంచి బయటపడకపోతే
ఆ వ్యాపారం నుంచి నువ్వు బయటపడకపోతే నువ్వు పచ్చిగా మోసపోతావు. సినిమా అనేది వ్యాపారం. సినిమా అనేది డబ్బులు పెట్టి మనుషులకి ఆ వీడియో చూపించి అందులో కొన్ని కథలు స్టోరీలు చెప్పేసి ఆ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ డబ్బులు గడిస్తూ ఉన్నారు. అందులో నటించే వాళ్ళు డబ్బులకు నటిస్తున్నారు, అందులో పనిచేసే వాళ్ళు డబ్బులకే పనిచేస్తున్నారు, అందులో మ్యూజిక్ పెట్టేవాళ్ళు డబ్బులకే పనిచేస్తున్నారు. అంత వ్యాపారం జరుగుతుంది అక్కడ. అర్థమవుతుందా? మానవులకి ఉపయోగకరమైంది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. మానవుల్ని మానసికంగా శారీరకంగా ముంచేసేదే అనమాట. మానవులకు ఉపయోగకరమైన వ్యాపారం ఏదైనా ఉందా? ఆరోగ్యం తెచ్చే వ్యాపారం ఏమైనా ఉందా? అది మనం ఆలోచించాలి. సినిమాలు ఎంటర్టైన్మెంట్ మీద మాత్రమే నడుస్తూ ఉన్నాయి. సినిమా పాటలు ఎంటర్టైన్మెంట్ మీద మాత్రమే నడుస్తూ ఉన్నాయి. అయితే మానవులకి ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు అవసరం అండి? ఎప్పుడు అవసరం చెప్పండి? మానవుడు తినటానికి తిండి, ఉండటానికి గృహము, కట్టుకోవడానికి బట్టలు, మంచిగా ఉన్న పొజిషన్లో ఉంటే వాడు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే ఒక అందం ఉంది. ఎందుకంటే వీడి బేసిక్ అవసరాలు తీర్చబడ్డాయి కాబట్టి. కానీ ఎవరయ్యా గుడ్డివారు అంటే బేసిక్ అవసరాలు కూడా తీర్చబడకుండా ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నాడే వాడు గుడ్డివాడు. అంటే ఏంటి? కనీస అర్హత కూడా లేదు ఎంటర్టైన్మెంట్కి వెళ్ళేవాడికి. మానవుల్ని అడ్డగోలుగా అపవాది మోసం చేస్తున్నాడు. రోమా సామ్రాజ్యంలో ఒక సామెత ఉండేదండి. ఏంటో తెలుసా? అమాయకులైన ప్రజలున్నారు చూసారా, ఈ చదువు సంధ్య లేనివాళ్ళు, ఈ చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, పేదలుగా ఉండేవాళ్ళు, వారి కోసం ఒక సామెత చెప్పారు వాళ్ళు. ప్రజలకి అయితే నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇవ్వు, లేకపోతే ఫుడ్ ఇవ్వు. నువ్వైతే ఫుడ్ పెట్టు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇవ్వు. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితిని మర్చిపోతారు. గమనించండి, పేదలు అందరంట జ్ఞానంలోకి వస్తే ముందు వెళ్ళి ఆ రాజకీయ నాయకుల్ని లేకపోతే ఆ పాలకులను చంపేస్తారంట. వాళ్ళు రాసుకున్నారు అక్కడ. అది వీళ్ళకి జ్ఞానం వచ్చిన రోజు మన పొజిషన్ లేదు కాబట్టి వీళ్ళని ఏం చేయాలి? మాయలో పెట్టాలి. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ పెట్టాలి. వీరికి బాగా ఆకలినిచ్చి ఫ్రీ అని 4 మెతుకులు పెట్టాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? ఇది నేను ఇప్పుడు రాసింది కాదు. రోమా సామ్రాజ్యం ఎప్పుడు యేసుప్రభు వారు పుట్టిన కాలం నుంచి రోమా సామ్రాజ్యం ఉంది. సో వారి కాలంలోనే ఇవన్నీ జ్ఞానం వాళ్ళకు ఉంది. వాళ్ళు అమాయకులైన మరి బలహీనులైన వారిని ఎలా మెస్మరైజ్ చేస్తారంటే వారికి కావాల్సినంత ఫుడ్ పెట్టి నోరు మోపిస్తారు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. అర్థమవుతుందా? ఆ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు మునిగిపోతారు, వాళ్ళ బాధలు మర్చిపోతారు. అలా వారిని మోసం చెయ్యి, వారిని గుడ్డి వాళ్ళని చెయ్యి. ఈ లోకంలో ఇది పెద్ద సమస్య అండి. మానవుడు జ్ఞానంలోకి రాలేకపోతున్నాడు. గుడ్డివాడికి త్రోవ చూపుతూ ఉన్నారు. మనలో నుంచి వెళ్ళిన ఒక నాయకుడు మనల్ని ఏం బాగు చేస్తాడు చెప్పండి? మనకలాగే తిని, మనకలాగే బ్రతికి, మనకలాగే స్కూల్లోకి వెళ్ళి, మనకలాగే నేర్చుకొని మనల్ని ఏం బాగు చేస్తాడు? అది ఈ లోకంలో వాళ్ళు చాలా తెలివి తక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. సో యేసు ప్రభు వారి యొక్క శుభవార్త ప్రకారం మానవులందరూ ప్రమాదంలో ఉన్నారు. వారికి రక్షణ అవసరం. వారు ఆల్రెడీ ఇన్ డేంజర్. వారు వారి జీవితాన్ని పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు. వారందరూ నరకపాత్రులయ్యారు. దేవుని ఉగ్రత వారి మీద ఉన్నది. వాళ్ళు నశించిపోవడానికి పరిగెడుతూ ఉన్నారు. కావాలంటే రియాలిటీ చూడండి. ఏ మానవుడైనా ఈ భూమి మీద 60 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతున్నారా? మ్యాక్సిమం 60 సంవత్సరాలకి ఆగిపోతున్నారు. భూమి మీద మానవుడు తన గురించి తాను ఆలోచించుకునే పరిస్థితిలో లేడు. వాడు ప్రమాదంలో ఉన్నాడంటున్నాడు యేసు ప్రభువారు. వీరికి జ్ఞానం వస్తే ఎంత బాగుండు, వీరి కన్నులు తెరవబడితే ఎంత బాగుండు, వీరికి నా శుభవార్త అర్థమైతే ఎంత బాగుండు, వీళ్ళు దేవుని రాజ్యం చేరితే ఎంత బాగుండు, వీరు ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళకి తెలిస్తే బాగుండు అని యేసు ప్రభువారు శుభవార్త ద్వారా
ఊరూర గ్రామం తిరిగి చెప్తున్నాడు. కానీ మానవులు ఆల్రెడీ రకరకాల ఎంటర్టైన్మెంట్లో వెళ్ళిపోయారు. కొంతమంది తిండిలో ఉన్నారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్లో ఉన్నారు, కొంతమంది రకరకాల శారీరక బ్యాడ్ అలవాట్లలో ఉన్నారు. వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళు చాలా బిజీ అండి. వాళ్ళు చాలా బిజీ. దే ఆర్ బిజీ ఇన్ సిన్. పాపంలో బాగా బిజీ అయిపోయారు. వారి జీవితం వారికి ఏం అర్థం కావట్లేదు. పైగా రాంగ్ కాన్సెప్ట్ చేసుకొని కూరుకుపోయారు ఈ యొక్క లోక సంబంధమైన జీవితంలో. సినిమా అనేది హీరోలకి వర్షిప్ చేస్తూ ఉంటారు కదా. హీరో అనేది ఎవరండి? వాడికి డ్యాన్స్ వేరే వాడు నేర్పాలి, వాడి పాట వాడు పాడడు, వాడి నటన వాడు చేయడు, వాడి డైలాగులు వాడు చెప్పడు. హీరో వర్షిప్ గురించి అడుగుతున్నాను నేను. డ్యాన్స్ ఎవరో నేర్పాలి, పాట ఎవరో పాడతారు, మ్యూజిక్ ఎవరో పెడతారు, నటన ఎవరో నేర్పుతారు, డబ్బులు ఎవరో ఇస్తారు. ఏంటండి హీరో? హీరో హీరో ఎవరండి? వాడికి ఏదో కడుపు కోసం వాడు పని చేసుకుంటూ డబ్బులు తెచ్చుకుంటుంటే మీరేంది వెర్రితలలు వేస్తారు హీరో హీరో అని? సినిమా పాటలు డబ్బులు ఇవ్వకుండా మ్యూజిక్ పెడతారా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా? ఎంత డబ్బుకి అంత మ్యూజిక్ ఇస్తాడు వాడు. అంతే. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారు అనుకోండి, ఎంత డబ్బుకి అంత దోశ వచ్చింది. మీరు తక్కువ దోశ కావాలంటే తక్కువ రేట్లో దోశ తక్కువ రేట్లో వచ్చింది. అంటే మంచి దోశ కావాలంటే మంచి రేటు పెట్టాలి. అంతే. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు వ్యాపారం చేస్తారు. సినిమా ఈజ్ జస్ట్ లైక్ ఎన్ రెస్టారెంట్ బిజినెస్ అండి. అర్థమవుతుంది? నువ్వెంత డబ్బు వెచ్చిస్తావో వాళ్ళంతా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, అంతవరకే. మీరు ఇది అర్థం చేసుకోకుండా మోసంలో పడిపోతున్నారు అని ఈ రోజున బాపట్ల ఎక్లీషియా ద్వారా అందరినీ మేము హెచ్చరిస్తున్నాం. డబ్బులు పెట్టి ఎంటర్టైన్మెంట్ తీసుకుంటున్నావా? తీసుకో. కానీ క్రేజీ ఏంటి? ఆ మ్యాడ్నెస్ ఏంటి? ఆ ఊగిపోవటం ఏంటి? ఆ ఫ్యాన్ ఏంటి? ఏంటి ఏంటి అది? అది పిచ్చి. అలాంటి పిచ్చితనాన్ని పెంచి పోషిస్తున్నది ఎవరు? ఈ లోక జ్ఞానము, ఈ లోక నాయకుడు అపవాది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? సో కాబట్టి మానవులు ప్రమాదంలో ఉన్నారు, వారికి రక్షణ అవసరం. ఇంకొకటి ఏంటంటే, మానవులు ప్రమాదంలో ఉన్నారని తెలియడం చాలా ఇంపార్టెంట్. చాలామందికి గుర్తించడానికి అవకాశం లేదు. ఈ లోకంలో అందరూ గుడ్డివారైపోయారంట. దేవుని యొక్క వాక్యం ప్రకారం నేను చెప్తున్నాను. చాలామంది ప్రయాసపడి భారం మోయచ్చు జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వారందరూ వారి జీవితం యొక్క పరిస్థితిని అర్థం చేసుకోలే పరిస్థితిలో లేరు. ఎవరు అడగట్లేదండి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఈ దేశంలోనే ఎందుకు పుట్టాను, నేను మా అమ్మా నాన్నలకి ఎందుకు పుట్టాను, నేను అమెరికాలో ఎందుకు పుట్టలేదు, వేరే తల్లిదండ్రులకు ఎందుకు పుట్టలేదు. ఆ ప్రశ్న అడిగేవాడు ఏడి? ఆ ప్రశ్న అడిగేవాడు ఏడి? జ్ఞాని ఏడి? జ్ఞాని ఎక్కడా? నువ్వు ఈ లోకంలోకి ఎందుకు వచ్చావు? అలాంటి ప్రశ్నలు ఎవరు అడగరండి. ఎందుకంటే బుర్ర రావట్లేదు కాబట్టి, అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. అర్థమవుతుందని చెప్తుంది. రెండో ప్రశ్న ఏంటంటే, ఈ లోకంలోకి నేను వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా యొక్క గోల్ ఏంటి? మరణిస్తానని అర్థమవుతుంది. మరణించే వాళ్ళని నేను చూస్తున్నాను. ఆ మరణం తర్వాత లైఫ్ ఎక్కడికి వెళ్తుంది? నేను ఎక్కడికి వెళ్తాను? అడిగేవాళ్ళు లేరు, సమాధానం కోసం వెతికేవాళ్ళు లేరు. అందుకే మానవులందరూ ప్రమాదంలో ఉన్నారు. వారికి ఆ ప్రమాదంలో నుండి బయటపడేయగలిగిన వారు ఎవరు? నేనే ఆ మార్గాన్ని అనుకుంటా వచ్చాడు యేసు ప్రభువారు. ఎంతమందికి అర్థమవుతుంది? సో జీవితం ఈ రోజున చాలామందికి అర్థం లేదండి. ఎవరు పడితే వాళ్ళు దేవుని రాజ్యం చేరాలని ప్రభువారు అంటున్నారండి. జ్ఞానం పొందుకోవాలండి అండి. అర్థమవుతుందా? చూడండి, ఒక వాక్య భాగం చదువుతాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం గమనించండి. అందులో యేసు ప్రభువారు
పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ఒక వచనాన్ని ఎత్తి రాస్తున్నాడు చూడండి. గుడ్డివారి గురించే మాట్లాడుతున్నాడు, అదే చూపిస్తున్నాను నేను. 15వ వచనం, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. ఈ వచనాన్ని ఎన్నోసార్లు మనం చదివే ఉంటాం కదండి. దీని యొక్క రియల్ మీనింగ్ ఏంటో చెప్తున్నా చూడండి. ఏమండి, వాళ్ళ కన్నులు పూర్తిగా మూసుకుపోయినాయి, వారికి పూర్తిగా అజ్ఞానం ఉన్నది. రియాలిటీని అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకి పూర్తిగా పోయిందంటండి. వాళ్ళు పూర్తిగా గుడ్డివాళ్ళు, అంటే పూర్తిగా అజ్ఞానులు అని అర్థం. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ప్రభువారు ఎంత బాధపడుతున్నారు చూడండి. అరే రే, నేను చెప్పే మాట వీళ్ళకి అర్థమయ్యే కెపాసిటీ లేదే, నేను చూపించేది వీళ్ళకి కంటికి అయితే కనబడుతుంది కానీ వీళ్ళకి అర్థమయ్యే పరిస్థితి లేదే. ఎంత దారుణం అండి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా బాగాలేదనుకోండి, బాగా లేకపోయినా బాగానే ఉన్నావులే, ఊరుకో, సరి కూర్చో అంటే ఎలా ఉంటుందండి? చాలా కష్టపడుతూ, చాలా ఇబ్బందులు పడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పర్లేదులే బాగానే ఉన్నావుగా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత దారుణంగా తను పరిస్థితిలో ఉన్నాడో అర్థం చేసుకోలేని వాడు తన చుట్టూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అంత గుడ్డితనము ఈ రోజున ఉన్నది అంటున్నాను నేను. ప్రభువారు అంటున్నారు, మానవుడి యొక్క ప్రమాదాన్ని వాడు పసిగట్టలేకపోతున్నాడు. వాడికి రక్షణ అవసరము, వాడికి జ్ఞానం అవసరము, వానికి తెలివితేటలు అవసరము, తెలియట్లేదండి. ఇప్పుడు పేదరికంలో మానవులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇండియాలో అయితే 80% పీపుల్ ఆర్ ఇన్ పావర్టీ అండి. పేదరికంలో 80% మంది ఉన్నారు. నిన్నే ఒక ఆయన చెప్తున్నాడు, 60% మంది ప్రజలంట రోజుకి 100 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారంట. 60% మంది ప్రజలు. ఎంత పేదరికమో ఆలోచించండి, ఎంత దారుణమో. ఎందుకు ఇలా? అజ్ఞానం అండి, అజ్ఞానం. వారు ఎంత అజ్ఞానంతో బతుకుతున్నారో చూడండి, ఎంత బలహీనతతో బతుకుతున్నారో చూడండి. వాళ్ళ పరిస్థితిని వారు అంటే గమనించుకోలేని పరిస్థితి. కన్నులారా చూచి చెవులారా వినలేని పరిస్థితి ఎవరిదండి? ఎంత మూర్ఖులండి వాళ్ళని ఆలోచించండి. అరే, కంటికి కనబడుతున్నా కూడా అర్థం కావట్లేదు, చెవులకు వినబడుతున్నా కూడా అర్థం కావట్లేదు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఎలాంటి భయంకరమైన పరిస్థితి మీరు ఆలోచించండి. మానవులందరూ ప్రమాదంలో ఉన్నారండి. యేసయ్య వారికి అవసరం. యేసు ప్రభువారు మన కోసం ఎందుకు వచ్చారంటే మనల్ని రక్షించడానికే, శిక్షించడానికి కాదు. టు మేక్ అస్ హ్యాపీ. పేదరికం గురించి మళ్ళీ మాట్లాడుతుండండి. మానవులందరూ 80% ఇండియాలో ఎందుకు పేదరికంలో ఉన్నారు తెలుసు చెప్పండి? పేదరికంలో నుంచి బయటపడాలంటే డబ్బు కావాలనుకుంటున్నారు వాళ్ళు. ఎంత అమాయకులండి! పేదరికంలో నుంచి బయటపడాలంటే డబ్బు కాదు కావాల్సింది, ఆ పేదరికంలో నుంచి బయటపడే జ్ఞానం, జీవితానికి సంబంధించిన సూత్రాలు. ఇప్పుడు మా కాలేజ్ చేరండి, MBA చదువుకోండి, బిజినెస్లు పెట్టుకోండి అంటారు. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ని ఎలా రన్ చేయాలి, బిజినెస్లో అసలు బిజినెస్ ఎలా ముందుకెళ్ళాలి, అభివృద్ధి చెందాలో MBAలో నేర్పుతారంట. వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరంట, MBAలోనే చెప్తారంట. అర్థమవుతుందని చెప్తుంది. అలానే ఇంతమంది ఈ ప్రపంచంలో పేదరికంలో ఉన్నారు, మగ్గుతున్నారు. ఆ పేదరికం వాళ్ళని పాపం వైపు నడిపిస్తూ ఉన్నది, అంధకారం వైపు నడిపిస్తూ ఉన్నది. వారికి జ్ఞానం ఇవ్వాలని ప్రభువారు వచ్చారు. అది వారికి ఎప్పటికి అర్థమయ్యాను? ప్రభువారి యొక్క జీవిత సూత్రాలు ఎవరైతే ఫాలో అవుతారో వారు పేదరికం నుంచి బయటపడతారండి, వారు అజ్ఞానం నుంచి బయటపడతారు. ఈ విషయం అర్థం కాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ప్రభువారు అన్నారు, మీకు నిజంగా రోగం ఉందని నువ్వు అర్థం చేసుకుంటే నీకు వైద్యుడు అవసరం. మీకు రోగం లేదని నువ్వు అనుకుంటున్నావు, ఆ పేదరికంలోనే జీవిస్తున్నావు, ఆ మాటలే
అవే పనులు చేస్తున్నావు, అవే మాటలు, అట్లానే బతుకుతున్నావు. ఎందుకని? నీ కళ్ళుకి కనబడతలేదుగా. ప్రభువారు ఏమంటున్నారు? కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించే అంత జ్ఞానం వీళ్ళకి లేదు, అన్ని తెలివితేటలు వీళ్ళకి లేవు. ఒకడు అనుకుంటున్నాడు నాకు ఏ ఉద్యోగం లేదు, పాస్టర్ అయితే 4 డబ్బులు వస్తాయేమో పాస్టర్ అవుదామని అనుకుంటున్నాడు. ఎంత అజ్ఞాని వాడు, ఎంత అజ్ఞాని. ఈ రోజున చాలామంది అజ్ఞానంలో ఉన్నారు, వారందరూ ప్రమాదంలో ఉన్నారు. బైబిల్లో లేని పండుగలు చేయొచ్చా? బైబిల్లో లేని పండుగలు ఎవరైనా చేయొచ్చా? దేవుడు చెప్తాడా పండుగలు చేయమని? మనమే నిర్ణయించుకోవచ్చా? 2 ప్రశ్నలు. ఏ పండుగ అయినా మనం నిర్ణయించుకోవచ్చా? ప్రభువారు చెప్తారా? ప్రభువారు చెప్పకుండా మనమే నిర్ణయించుకునేటట్టయితే మనిషికి ఒక పండుగ తయారు చేసుకోవచ్చు కదా. ప్రతి ఒక్కళ్ళు మీకు ఇష్టమేదో చెప్పు ఆ పండుగ చేద్దాం, నీకు ఇష్టమేదో చెప్పు ఆ పండుగ చేద్దాం, మన ఇష్టానుసారం పండుగ చేసుకుందాం. అజ్ఞానం అనేది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. అజ్ఞానం అనేది ఎదురుగా సమస్య ఉన్నా కనపడదు, ఎదురుగా సొల్యూషన్ ఉన్నా కనపడదు. జ్ఞానం తెచ్చుకోండి అని ప్రభువారు మనకి చెప్తూ ఉన్నారు. మీరు గుడ్డివారైతే నేను చెప్తును, మీరే అంటే గుడ్డివారైతే అర్థం ఏంటి? అయ్యా నాకు అర్థం కాలేదయ్యా, నాకు అజ్ఞానం ఉందయ్యా, మరి నేను తక్కువ వాడినయ్యా, నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదయ్యా అంటే చెప్తాడంటే ప్రభువారు. అలా కాకుండా మా కన్నులుండి మేము చూచుతున్నాం, అయ్యా మాకు అన్నీ తెలుసు, మాకు జ్ఞానం ఉంది, మాకు వివేకం ఉంది, మేము టాపు, మేము రుస్తాం, మేము తురుము అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎవరు కాపాడతారంటున్నాడు ప్రభువారు. బైబిల్లో లేని పండుగలు చేస్తూ మేమే భక్తులము, మేమే జ్ఞానులము, మేమే పరిశుద్ధులము అనుకుంటున్నారా? ఇంక ప్రభువారు మిమ్మల్ని ఏమి రక్షిస్తాడు చెప్పండి? ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? ఎవరు ఏం చేయలేరండి. మీ కనులకు గుడ్డితనము, మీ చెవులకు చెవుడొచ్చింది, మీ హృదయానికి కొవ్వు పట్టింది, మందమైపోయింది. ఈ రోజున అజ్ఞానం ఏం చేస్తుందో తెలుసా అండి? అజ్ఞానం వలన ఆ ప్రమాదంలో అట్లా ఉంటారు. ఆ లైన్ చదువుతాను చూడండి. ప్రభువారు అన్నారు, సువార్త అర్థం కాదండి వాళ్ళకి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినట మత్తుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మత్తుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు. అది మీకు ఎంత మాత్రం జ్ఞానం రాదు. ఎలా అంటే స్కూల్కి వెళ్తారు చాలామంది, కాలేజీకి వెళ్తారు చాలామంది, డిగ్రీలు సర్టిఫికేట్లు తెచ్చుకుంటారు, కానీ ఆలోచించే విధానం లేదు. జీవితంలో పేదరికం ఎందుకుంది, బయట ఎట్లా పడాలి, ఎవరికి అర్థం కావట్లా. ఎందుకని? జీవితంలో పేదరికానికి కారణం కొన్ని నియమాల్ని మనం అతిక్రమించటం. ఆ నియమాల్ని మనం అతిక్రమించకుండా పాటిస్తే పేదరికం నుంచి బయటపడతాం అన్న సంగతి చాలామందికి అర్థం కావట్లా. ఎంతమంది అమాయకులు ఉంటే అంత రాజకీయ నాయకులకు ఇష్టం. ఇండియాలో అందరికి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే అందరు తెలియగల వాళ్ళు అయితే, ఆ రాజకీయ నాయకుల ఆటలు సాగవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అందరికీ ఫ్రీ ఫుడ్ అయినా ఇస్తా కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ మాత్రం ఈను. ఫ్రీ ఫుడ్ అయినా పెడతా, ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అయినా ఇస్తా, కానీ ఫ్రీగా ఎడ్యుకేషన్ మాత్రం ఈయన నేను. ఎడ్యుకేషన్ ఇస్తే వీడికి ఇది జ్ఞానం వచ్చింది, వీడికి అర్థమైంది నేను మోసం చేస్తున్నానని, వీడికి అర్థమైపోద్ది ఇది అన్యాయం అని, వీడికి అర్థమైంది. అమ్మో వీడికి అర్థమైతే ఇంకేమన్నా ఉందా? అర్థం కానికుండా వాడిని మాయలో పెట్టాలి. మతం కూడా అంతేనండి, మత్తులో పెట్టుద్ది. రకరకాల పండగల మత్తులో పెట్టుద్ది. అరే ఎవరన్నా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు యేసుప్రభు రక్తం రక్తం అంటది. అనగానే వెంటనే అమ్మో రక్తం అంట యేసుప్రభు మళ్ళీ మాయలో పడిపోతాడు. అంతే. ఎవడన్నా జ్ఞానం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా? యేసు రక్తమో రక్తమో అంటే చాలు, అమ్మో రక్తం, యేసుప్రభు నా కోసం మరణించాడు, ఆ మాయలో పెట్టేశాడు. జ్ఞానంలోకి రానివ్వడుగా. తెలుసుకుంటే మళ్ళీ ప్రమాదం కదూ. వీళ్ళందరికీ జ్ఞానం వస్తే మా సంఘం విడిచిపోతారేమో, వీళ్ళందరికీ జ్ఞానం వస్తే మా సంఘం విడిచిపోతే మాకు చందాలు రావేమో,
చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి వస్తుందో. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, జ్ఞానానికి సంబంధించింది ఏం చెప్పకూడదు, జ్ఞానానికి సంబంధించింది ఏమీ చెప్పకూడదండి. అజ్ఞానంలో ముంచి పెట్టాలి, వాళ్ళ అన్నని మాయలో పెట్టాలి. అర్థమవుతుందా? మీరు అజ్ఞానంలో ఉన్నంతకాలం ఎవ్వరు రక్షించబడరు అని చెప్తున్నాను. మీ పరిస్థితి మారదండి, మీ పరిస్థితి మారదు. మీరు ఒకవేళ లక్కీగా లాటరీ తగిలి ₹1 కోటి వచ్చినా కూడా మీరు ఆ అడుక్కునే పరిస్థితి అయితే మారదండి. ₹1 కోటి వచ్చినాడంట, ఒకడు పెద్ద ఒక బెంజ్ కారు కొనుక్కొని దానిలో కూర్చొని అడుక్కుంటున్నాడంట. అంటే ఏంటి? అజ్ఞానం, 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 ప్రమాదం, ప్రమాదం, ప్రమాదం. యేసు ప్రభువారు ఎవరిని రక్షిస్తాడంటే, నేను రక్షించబడాలనుకుంటున్నానయ్యా, నాకు అర్థమైంది, నన్ను కాపాడు అన్నవారిని రక్షిస్తాడండి. లేకపోతే అదే పేదరికం, అదే పేదరిక భావాలు, అదే అజ్ఞానపు భావాలు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, గత 40 సంవత్సరాల నుంచి అక్కడే. ఇంకా ఏం అభివృద్ధి లేదు, పాడు లేదు, పైకి రావడం లేదు, ఆలోచించేవాడు లేడు. ప్రియా దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ముఖ్యంగా మన జాతి, మన ఊర్లో మనం అందరం ఒక జాతి అనుకుంటాం కదా, వాటి గురించి కూడా నేను మాట్లాడాలి. నేను నిజం మాట్లాడకపోతే, సత్యం మాట్లాడకపోతే ఎలా? చాలామంది అనుకుంటారు మనం మాలోళ్ళం కదా అనుకుంటారు. ఎవరయ్యా నువ్వు మాలోడువా? చాలామంది అనుకుంటారు మనం మాదిగోళ్ళం కదా అనుకుంటారు. మనం దళితులం కదా, లేకపోతే మనం కమ్మ కదా, కాపు కదా, మనం రెడ్డి కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సరే, ఇన్ని రకాల కులాలు ఇండియాలో ఉన్నవి, ఒకప్పుడు ఉన్నవి, ఇప్పుడు కూడా ఉన్నవి. ఓకే, అందరూ అర్థం చేసుకోవాలి. కులాలు అన్నీ ఉన్నాయి. ముస్లిమ్స్ ఇండియా మీద దండయాత్ర చేసి వారి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ముస్లిమ్స్. వినాలి అందరూ జాగ్రత్తగా. కొంతమంది ఈ రెడ్లు, ఈ మాల, ఈ మాదిగ, ఈ కమ్మ, వీళ్ళందరూ ఏం చేశారంటే ముస్లింల్లోకి మారిపోయారు. ఈవెన్ బ్రాహ్మణులు కూడా ముస్లింల్లోకి మారిపోయారు. ఎందుకంటే వాళ్ళ రాజ్యం వచ్చిందిగా, వాళ్ళు పెద్ద సామ్రాజ్యం అయింది, మొఘలుల సామ్రాజ్యం. 100 సంవత్సరాలు వాళ్ళు ఏలేరు. అయితే ఏం జరిగింది? ముస్లింలుగా మారిపోయారు. ముస్లింలుగా మారిపోయిన తర్వాత వాళ్ళ రెడ్డి కులం పోయింది, వాళ్ళ కమ్మ కులం పోయింది, వాళ్ళ మాల కులం పోయింది, వాళ్ళ మాది కులం పోయింది. వాళ్ళు ముస్లిమ్స్ అయిపోయారు. అర్థమవుతుందని నేను చెప్పేది? ఆ తర్వాత ముస్లింల తర్వాత ఇండియా మీదకి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు, ముస్లిం సామ్రాజ్యం అంతమైపోయింది. ఏంటి ఈ బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ మతం ఏంది? క్రిస్టియానిటీ. సరే, ఎలా అయితే కొంతమంది ముస్లిం మతంలోకి మారారో ఇప్పుడు క్రైస్తవ మతంలో కూడా మారుతున్నారు. ఓకే, మారుతున్నారు. మారిన తర్వాత ముస్లింలాగా కులం లేకుండా ఉండాలి కదా. కానీ ఇక్కడ అన్యాయం జరిగింది. ఈ కులస్తులు క్రిస్టియానిటీలోకి మారినప్పుడు వీరినేమంటున్నారు? వీడి రెడ్డి క్రైస్తవ, వీడు కమ్మ క్రైస్తవ, వీడు క్రైస్తవ మాల, వీరు క్రైస్తవ మాదిగ, వీళ్ళు క్రైస్తవ ఫలానా ఫలానా అంటున్నారు. అంటే మతంలోకి మారినా కూడా వీడిని కులాన్ని విడిచిపెట్టనివ్వట్లా. ఎందుకని? పేదలంట వాళ్ళ మతానికి అవసరం అంట, ఈ అణగారిన వర్గాలంట వాళ్ళ మతానికి అవసరం అంట, వాళ్ళు అందులోనే ఉండాలంట. సో వీడిని కులంలోనే కట్టేద్దాం. అందుకే ఇప్పుడు మన పేటలో కూడా చాలామంది క్రైస్తవ మాల, క్రైస్తవ మాదిగా అనుకుంటారు. అలాంటి కులమే లేదు యాక్చువల్గా, కానీ అలా అనుకునేటట్టు చేశారు వీళ్ళు. చూసారా, అలా అనుకునేటట్టు చేశారండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగుపడకుండా ఉండాలి అంటే మీరు అజ్ఞానంలో ఉండాలి. మీరు బాగుపడకుండా ఉండాలి అంటే మీకు తెలివితేటలు లేకుండా ఉండాలి. మీరు బాగుపడకుండా ఉండాలంటే మీరు ఆ పేదరికంలోనే ఉండాలి. మీకేం తెలియకూడదు, సూత్రాలు తెలియకూడదు, జీవిత సత్యాలు తెలియకూడదు. అలా
మానవుణ్ణి మోసంలో పెట్టి అక్కడే పెట్టి మాయ చేస్తున్నాడు. ఇప్పటికి కూడా మాయలో ఉన్నారండి. నిజానికి అంబేద్కర్ గారి వెనక వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఎవరు? క్రైస్తవ మాల, క్రైస్తవ మాదిగ, దళిత అని. నిజానికి అంబేద్కర్ గారు ఏం చేశారు? ఎందుకు చెప్తాను? అజ్ఞానమే మనిషిని పాడు చేస్తుంది. యేసుప్రభువు వారు వచ్చింది జ్ఞానం ఇవ్వటానికి. ఇప్పుడు మీ అందరికీ అంబేద్కర్ గారి గురించి కూడా విషయం చెప్తున్నా. అంబేద్కర్ గారు కూడా కులం వలన చాలా చాలా ఇబ్బంది పడ్డాడండి, కష్టాలు అనుభవించాడండి. ఏమండి అంబేద్కర్ గారు? ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన బాగా చదువుకొని పెద్దవాడయ్యాడండి, గొప్పవాడయ్యాడండి. అయిన తర్వాత కూడా వీళ్ళు కులం పెట్టే అతన్ని హింసిస్తున్నారు. సరే, చదువు లేదు, డబ్బు లేదు, జ్ఞానం లేదు, మీరు అన్నారు, నేను పడ్డాను. కానీ ఇప్పుడు నాకు చదువు ఉన్నది, వివేకం ఉన్నది, విదేశాలు తిరిగాను, డబ్బున్నది, పరపతి ఉంది, అయినా సరే మీరు నన్ను కులంతో అంటున్నారు ఏందని అంబేద్కర్ గారు ఏమన్నారో తెలుసా అండి? వినాలందరూ. అంబేద్కర్ గారు అన్నాడు, నేను ఈ మతంలో పుట్టాను, ఈ మతంలో చనిపోను. ఆయన జ్ఞానిగా మాట్లాడుతున్నాడు. నాకు ఈ కుల వివక్ష వద్దు, నాకు ఈ కులం వద్దు. అందుకని ఆయన ఏం చేశాడంటే వేరే మతంలోకి మారిపోయాడు. ఎలాగైతే ముస్లింలు వచ్చినప్పుడు ముస్లిం మతంలోకి మారారు కొంతమంది ఇక్కడ వాళ్ళు, అలా అంబేద్కర్ గారు ఏం చేశారు? ఈ మతంలో, ఈ కులాలు ఉన్న మతంలో ఉండకుండా కులాలు లేని మతంలోకి మారాడు. ఆయనతో పాటు 4 లక్షల మందిని తీసుకెళ్ళి మారాడు. అమ్మయ్య, నాకు కులం లేదన్నాడు. ఇంకా ఎందుకని వేరే మతంలోకి వెళ్ళిపోయాను నేను. ఎంత అమాయకంగా ఇంకా అంబేద్కర్ని కూడా ఫాలో అవుతున్నామని చెప్తూ కులం పట్టుకుని వేలాడుతున్నారంటే ఎంత అజ్ఞానము. బైబిల్ అదే చెప్తుందండి, ఎవరైతే యేసుక్రీస్తు సంబంధి అవుతారో వాడు జ్ఞానవంతుడు అవుతాడు, వాడు వివేకవంతుడు అవుతాడు, వాడికి జీవన సూత్రాలు తెలుస్తాయి, వాడు చక్కగా వాటిని ఫాలో అయ్యి వాడి జీవితంలో అభివృద్ధి చెందుతాడు. అంతేగాని మోసపోడు. ఎదురుగా కనబడుతున్నా కూడా అర్థం కాని పరిస్థితి. సినిమాలని, రాజకీయమని, సంగీతం అని రకరకాలుగా అమాయకులైన పేదల్ని మాయ చేస్తూ ఇంకా వాళ్ళ మీద పేలాలు ఏరుకుంటున్నారండి వీళ్ళు. వాళ్ళని ఇంగ్లీష్ మీడియం చదవనీయకుండా, వారికి జ్ఞానం రాకుండా చేస్తున్నది ఎవరు? ఏది ఏమైనా యేసు ప్రభువారి యొక్క మెసేజ్ ఒకటేనండి, అందరూ అంతటా మీ మనసులో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మారు మనసు పొందండి అంటే ఏంటి? మీ మనసులో ఒకప్పుడు 0 నాలెడ్జ్ ఉన్నది, ఇప్పుడు జ్ఞానవంతులు కండి. ఈ లోక నాలెడ్జ్ వద్దు, ఈ లోక నాలెడ్జ్ దెయ్యముల నాలెడ్జ్ అన్నాడు ప్రభువారు. యాకోబు పత్రిక. అందరూ అర్థం చేసుకోవాలి. మీరు అజ్ఞానులుగా ఉంటే యేసుక్రీస్తు వారు అర్థం కాదు, ఆయన యొక్క విజన్ అర్థం కాదు, ఆయన యొక్క మెసేజ్ అర్థం కాదు. ఎవరైతే జ్ఞానులుగా ఉంటారో వారికి యేసు ప్రభువారు అర్థమవుతాడండి, ఆయన యొక్క మెసేజ్ అర్థమవుతుందండి. అజ్ఞానులకి అర్థం కాదండి. ఆ జ్ఞానం అంటే చాలామంది అనుకుంటున్నారు ఈ లోకంలో MBA చేయటం, MTech చేయటం, BA చేయటం, PhD చేయటం అనుకుంటున్నారు. నో, అది కాదు జ్ఞానం అంటే. చూడండి, యాకోబు రాసి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడయ్యా జ్ఞానం కలిగిన వాడు? యాకోబు అడుగుతున్నాడు. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలెను. అయితే మీ హృదయములో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఎవరండి జ్ఞానవంతులు? ఎవరు? నెక్స్ట్ లైన్ 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏ జ్ఞానం నేర్చుకున్నారండి? దెయ్యాల జ్ఞానం.
దెయ్యాల జ్ఞానం ఎలాంటిదంట? మోసపూరితమైన జ్ఞానం. నిన్ను పేదరికంలోనే ఉంచే జ్ఞానం దెయ్యముల జ్ఞానం. ఆ సినిమా పాటలకి, ఆ సినిమాలకి, ఆ ఫ్యాన్స్ అని, ఆ ఎగబడి క్రేజీగా బిహేవ్ చేసేది ఆ దెయ్యముల వంటి జ్ఞానం. అర్థమవుతుందని చెప్పేది? భయంకరమైన దెయ్యముల జ్ఞానం. దేవుని వాక్యాన్ని చదువుతూ కూడా దేవుని వాక్యములో ఉండే పండగలు చెయ్యలేని పరిస్థితి దెయ్యముల జ్ఞానం. హలో, ఎంతమందికి అర్థమైంది? దేవుని వాక్యం చదువుతారు, దేవుని వాక్యంలో ఉన్న పండగలు చేయరు. అది దెయ్యముల జ్ఞానం కాక మరి ఇంకేం జ్ఞానం? భయంకరమైన దెయ్యముల జ్ఞానం. నేనంటలేదండి, వాక్యం చెప్తుందండి. ఈ దెయ్యముల జ్ఞానము ఎలాంటిదంట? 16వ వచనం చూడండి. దెయ్యముల జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందో చూడండి. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఇది దెయ్యముల జ్ఞానం యొక్క రిజల్ట్. నీచ కార్యాలు ఉంటాయంట, మత్సరం ఉంటుందంట, వివాదం ఉంటుందంట. అజ్ఞానం అండి, అజ్ఞానం. సో యేసు ప్రభువారు మనందరినీ కళ్ళు తెరుచుకోమని చెప్తున్నాడు. అర్థమవుతుందా? బుద్ధి లేని వారు ఏం చేస్తారండి? బుద్ధి లేకుండా బిహేవ్ చేస్తారు. అంతకంటే ఏం చేస్తారు? అజ్ఞానులు అజ్ఞానంతో బిహేవ్ చేస్తారు. వారికి జీవితం మీద అవగాహన లేదు, వారికి జీవితంలో ఉన్న కాన్సెప్ట్ల మీద అవగాహన లేదు. పైగా అపవాది వాడిని ఏం చేస్తారు తెలుసా? నువ్వు మేధావి అనుకోరా, పొట్ట కోస్తే అక్షరం ముక్కలేదు, వాడిని మేధావి అనుకో వాడు అనుకుంటాడు. ఆలోచిస్తున్నారా మీరు? వాడికి వాడే మేధావి అనుకుంటాడు. వాడు పని చేసుకుంటే 4 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటాడు కదా, వాడికి వాడే మేధావి అనుకుంటూ ఉంటాడు. అజ్ఞానంతో మేధావి అనుకోవటం ఇది. జ్ఞానం లేకుండా మేధావి అనుకోవటం ఇది. ఎంతమందికి అర్థమవుతుంది? సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు రక్షణ కావాలి అని ఎప్పుడు అడుగుతారంటే వాడు ప్రమాదంలో ఉన్నాడని వాడికి అర్థమైనప్పుడే వాడు రక్షణ కావాలని కోరతాడు. లేకపోతే అప్పటి వరకు కోరడండి, అప్పటి వరకు కోరడు. సో దేవుని యొక్క మెసేజ్ ఈ రోజున ఒకటేనండి, మీరు బాగుపడాలి, మీరు బానిసత్వంలో ఉండకూడదు. మనిషి జ్ఞాని అయిన తర్వాత ఏం చేస్తాడో చెప్పి నేను ముగిస్తా. మనిషి ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఏం చేస్తాడో నేను చెప్పి ముగిస్తా. జాగ్రత్తగా వినాలి, అందరూ ఈ విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యములో లేని విషయాలని చేస్తున్నాడు అంటే మరి ఎంత జ్ఞానం ఉన్నదో ఆలోచించుకోండి. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? బైబిల్ ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. జ్ఞానం కలిగిన వాడు వాని జీవితంలో మత్సరం లేకుండా చూసుకుంటాడు, అంటే అసూయ లేకుండా చూసుకుంటాడు. వాని జీవితంలో అహంకారం లేకుండా చూసుకుంటాడు. వాని జీవితంలో పాపము లేకుండా చూసుకుంటాడు. వాని జీవితంలో అవినీతి లేకుండా చూసుకుంటాడు. వాని జీవితంలో స్వార్థం లేకుండా చూసుకుంటాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు చేసే పనులండి ఇవి. అజ్ఞాని జీవితంలో ఏముంటుంది? స్వార్థం అక్కడే ఉంటుంది, అసూయ అక్కడే ఉంటుంది, అహంకారం అక్కడే ఉంటుంది. ఆ యొక్క భయంకరమైన పాపపు అలవాట్లు అక్కడే ఉంటాయి. నిజంగా జ్ఞానం సంపాదించిన వాడు ఎవడా అంటే మనశ్శాంతితో మనస్సాక్షితో బతుకుతూ ఉంటాడు. మనస్సాక్షి కలిగిన వాడు ఎవడంటే చెప్పిందే చేసేవాడు, చేసిందే చెప్పేవాడు. వాడికి మనస్సాక్షి ఉంటుందండి, వాడికి దేవుని యొక్క భయం ఉంటుంది. అజ్ఞాని ఎవడంటే సిగ్గు శరం లేకుండా బతికేవాడు, చీము నెత్తురు లేకుండా బతికేవాడు, తూ అని ఉమ్మేసిన మొహాన్నే తుడుచుకొని ఏమీ జరగనట్లు బతికేవాడు. వీడేనండి అజ్ఞాని. వీడి జీవితము ఇంకా పేదరికంలోనే మగ్గుతూనే ఉంటుంది. చాలామంది పేదరికం అంటే డబ్బులు లేకపోవటం అనుకుంటారు, అది జ్ఞానం లేకపోవటం. జ్ఞానం కోసం వీడు వేగిరి పడతాడు, పరుగెత్తుతాడు. జ్ఞానం కావాలి, నాకు వివేకం కావాలంటూ ఉంటాడు. నిజమైన దేవుని సంబంధి. అజ్ఞాని జ్ఞానం యొక్క గొప్పతనాన్ని గుర్తించలేడు. యేసు ప్రభువారు
మన కోసం వచ్చింది ఎందుకో తెలుసా? మన పరిస్థితిని గమనించే వచ్చాడు. మన పరిస్థితి ఏంటో చూడండి. అసలు యేసు ప్రభువారు అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి తీసుకెళ్ళటానికే వచ్చాడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ప్రయాసపడి, అసలు అందులో కష్టం ఉంటుందండి. అజ్ఞాని యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా శ్రమ, కష్టము, ఇబ్బంది, ప్రశాంతత లేకుండా ఉంటుందండి. ప్రయాసపడి పాపం వాడు భారం మోస్తూ ఉంటాడు. ఈ లోకంలో చెప్పాను కదా, ఇండియాలో 80% ఇంకా పేదరికంలో ఉంది అంటే అర్థం ఏంటి? వాడికి జ్ఞానం అందనివ్వట్లేదు, వాడికి స్వతంత్రం రానివ్వట్లేదు, వాడికి విజ్ఞానం అందనివ్వట్లేదు, చదవనివ్వట్లేదు, నేర్చుకోనివ్వట్లేదు, జ్ఞానం యొక్క గొప్పతనం కూడా చెప్పటం లేదు. అలానే వాడు పేదరికంలో మగ్గేటట్లు చేస్తున్నారు. అరే మీరు పేదలు ఈ పనే చేసుకోవాలి, పేదోళ్ళు ఈ పనే చేసుకోవాలి, ఇక్కడే ఉండాలి అని పైకి రానివ్వటం లేదు. ఏమంటున్నాడు ప్రభువారు? ఆయన చూశాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, మీ ప్రయాసం నాకు తెలుసు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అంటే మీకు జ్ఞానం కలుగజేస్తాను. ఆ జ్ఞానం వల్ల మీకు విశ్రాంతి వచ్చింది. నేను మీకు విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చాను, మీకు ప్రశాంతతని ఇవ్వడానికి వచ్చాను, మీకు స్వాతంత్రాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఎంతమందికి అర్థమవుతుందండి? సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి? నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి. చూడండి, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్ద నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? జ్ఞానం, జ్ఞాన సూత్రాలు నేర్చుకోండి. పేదరికం పోవటానికి డబ్బు కాదు నీకు కావాల్సింది, జ్ఞానం, సూత్రాలు, నియమాలు. అది యేసు ప్రభువారు చెప్తున్నారు. అంతేగాని మూర్ఖత్వాన్ని నేర్చుకుంటే ఎవ్వరూ కూడా బాగుపడలేరండి. ఓకే? సో కాబట్టి యేసు ప్రభువారు మనందరినీ ఆయన యొద్దకు వచ్చి నేర్చుకోమంటున్నాడు. అది ఏంటంటే జ్ఞానము. అది నేర్చుకున్నప్పుడే మనందరము బాగుపడతాము. ఓకేనా? రైట్. సో యేసు ప్రభువారు ఏ సువార్త చెప్పారో అదొక మాట చూసి మనం ముగించుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. లూకా 8 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. ఈ రోజున ఎంతమందికి అర్థమవుతుంది? మతము, రాజకీయము, అలాగే ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషను అన్నీ నిన్ను స్వార్థపరుని చేస్తున్నాయి, అజ్ఞాననే చేస్తున్నాయి, దెయ్యముల జ్ఞానం మాత్రమే బోధిస్తున్నాయి. మీరు దేవుని రాజ్యం చేరితే మీకు అక్కడ పైనుండి వచ్చి స్వచ్ఛమైన జ్ఞానం అందుతుంది. మనిషి అవుతారు మనుషులు. ఓకే? కాబట్టి ఈ రాజ్య సువార్తను విని ఆ రాజ్య సువార్తను నమ్మి ఆ రాజ్యంలోకి ప్రవేశించాలని నేను కోరుకుంటూ ఈనాటి ఈ యొక్క సువార్త సమయం మెసేజ్ను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చే వారం ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.